హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు ది ఛానల్. ఈరోజు మనం ఈ వీడియోలో కోవిడ్-19 యొక్క అడ్వాంటేజెస్ ఇంకా డిసడ్వాంటేజెస్ గురించి తెలుసుకుందాం. ముందుగా మీరు ఈ వీడియో అనేది పూర్తిగా చూడండి. అండ్ మీకు ఈ వీడియో నచ్చినట్టయితే లైక్, షేర్ ఇంకా సబ్స్క్రైబ్ చేయండి. అండ్ ఇప్పుడు మనం అడ్వాంటేజెస్ గురించి తెలుసుకుందాం. ముందుగా ఈ వైరస్ రాకముందు మన ఇండియాలో చూసుకుంటే ముందు చాలా పొల్యూషన్ అనేది ఉండేది. కానీ ఈ వైరస్ వచ్చాక మన ఇండియాలోనే కాదు, మొత్తం వరల్డ్ వైడ్గా కూడా చాలా పొల్యూషన్ అనేది తక్కువైంది. అందువల్ల మన ఓజోన్ లేయర్ వచ్చేసి చాలా వరకు రికవర్ అవుతుంది. అండ్ యానిమల్స్ అనేవి కూడా ఫ్రీగా తిరుగుతున్నాయి. అండ్ ఇటలీలో చూసుకుంటే ఈ వైరస్తో ఎఫెక్ట్ అయినందువల్ల అక్కడ ఉన్న షిప్స్ అన్నీ ఆపేశారు. అందువల్ల చూసుకుంటే అక్కడ ఉన్న డాల్ఫిన్స్ అనేవి రివర్ బ్యాంక్స్ దగ్గరికి వచ్చాయి. అది అనేది ఎప్పుడు అలాగా జరగలేదు. ఫర్ ద ఫస్ట్ టైం అలా అవి వచ్చాయి. మన ఇండియాలో చూసుకుంటే ఢిల్లీ, ముంబై, బెంగళూరు అండ్ ఇంకా హైదరాబాద్లో చాలా ట్రాఫిక్ అనేది ఉండేది. కానీ ఈ లాక్డౌన్ పెట్టినాక అలాంటి ట్రాఫిక్ ప్రాబ్లం అనేది ఇప్పుడు లేదు. అండ్ రోడ్స్ అన్నీ కూడా ఎంటీగా ఉన్నాయి. దానివల్ల మన సౌండ్ పొల్యూషన్ కూడా చాలా వరకు తగ్గుతుంది. ఈ కోవిడ్-19 వల్ల ఇండియాతో పాటు మొత్తం వరల్డ్ అంతా కూడా హైజీన్గా ఎలా ఉండాలో అండ్ దాని ఇంపార్టెన్స్ గురించి తెలుసుకున్నారు. మన ఇండియాలో చూసుకుంటే ఇప్పుడు చాలా వరకు పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ అనేది కూడా క్లీన్గా ఉన్నాయి. అండ్ దాంతోపాటు రివర్స్ ఇలాంటివి కూడా చాలా వరకు క్లీన్ చేశారు. ఈ లాక్డౌన్ వల్ల చాలా మందికి ఫ్యామిలీతో టైం స్పెండ్ చేసే అవకాశం కూడా దొరికింది. అండ్ ఇందులో మెయిన్ బెనిఫిట్ చూసుకుంటే మన ఇండియా అంతా ఏకమై కలిసి పనిచేస్తుంది. అండ్ లిమిటెడ్ రిసోర్సెస్ని ఎలా యూజ్ చేసుకోవాలనేది తెలుసుకున్నారు. అండ్ ఇంకా హ్యుమానిటీ విలువ కూడా తెలుసుకున్నారు. అండ్ ఇప్పుడు మనం డిసడ్వాంటేజెస్ గురించి తెలుసుకుందాం. ముందుగా చూసుకుంటే డైలీ వేజర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి చాలా ఇబ్బంది అనేది అవుతుంది. ఎందుకంటే వాళ్ళ వర్క్ అనేది చాలా వరకు ఆగిపోయింది. దాంతో వాళ్ళకు మనీ ప్రాబ్లం కూడా వస్తుంది. అండ్ ఇంపోర్ట్ ఇంకా ఎక్స్పోర్ట్ అనేవి కూడా ఆగిపోయాయి. దానివల్ల ఎవరైతే బిజినెస్ చేస్తారో వాళ్ళకి చాలా వరకు లాస్ అనేది వస్తుంది. అండ్ ఈ వైరస్ వచ్చినందువల్ల ఇండియాలోనే కాదు, వేరే దేశాల్లో కూడా ఎకనామీ అనేది పడిపోతుంది. అండ్ ఎవరైతే షేర్ మార్కెట్లో ఇన్వెస్ట్ చేస్తారో వాళ్ళకి ఇప్పుడు చాలా వరకు లాస్ అవుతుంది. జై హింద్.